హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన కథలను మన ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈ కథ ముందు భాగంలో చెప్పినట్టుగా ఇప్పుడు పార్ట్ 2 చెప్పబోతున్నాను. అలాగే మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని కోరుచున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. నేను వదినంటే నాకు చాలా ఇష్టమే, కానీ భయం వదిన నాకు. నేను నీకు మరిదిని, పైగా వయసులో 5 ఏళ్ళు చిన్నవాడిని. ఇప్పుడు నేను నీతో ఎలా చేస్తే భవిష్యత్తులో నేనంటే నీకు ప్రేమ తగ్గుతుంది అని వదిన పైన అన్నకు తెలిస్తే మన ఇద్దరి జీవితాలు అల్లరైపోతాయి అని వదినతో చెప్పాను. కానీ వదిన, ఇదంతా నేను చూసుకుంటా, వయసుతో నాకు అవసరం లేదు, నాకు సుఖం ముఖ్యం, యవ్వనంలో పొందుతాం. మీ అన్నకు 7 నెలలు కష్టపడితే పాప పుట్టింది. ఆయనది 2.5 అంగుళాలు పొడవైన మేకు. తనది అర్థం చేసుకో. ఎంతగా అలమటిస్తున్నానో. ప్లీజ్ శరణ్, నాకు నువ్వు తప్ప వేరే ఇంకెవ్వరిపైన నమ్మకం లేదు. వేరే వాళ్ళు ఉన్నారు, చెప్పు. నాకు స్వర్గం అంచుల దాకా తీసుకెళ్తావా ప్లీజ్ అని వదిన బ్రతిమలాడుతూ ఉంది. అప్పుడు చరణ్, నేను థ్యాంక్స్ వదిన, నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు. టైం సాయంత్రం అవుతుంది కదా, మనకు ఏం కావాలో నేను తెస్తాను. అలాగే సేఫ్టీ లేకుండా చేయాలి అని నా కోరిక వదిన అని అన్నాను. అప్పుడు వదిన, అలాగే, మరి అసలు సేఫ్టీ లేకుండా చేస్తేనే కదా అసలైన మజా ఉంటుంది అని వదిన చిన్నగా నవ్వుతుంది. నేను బయటికి వెళ్ళి ట్యాబ్లెట్స్, సేఫ్టీ, అలాగే మల్లెపూలు, అలాగే తేనె, స్వీట్లు తీసుకున్నా. బయట వర్షం మొదలైంది. అలానే కురుస్తూనే ఉంది. ఎక్కడ కదలటానికి వీలు లేకుండా గంటల పాటు కురుస్తూనే ఉంది. రాత్రి 11 సమయానికి అలానే వర్షంలోనే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి రాత్రి 11:30 అయింది. వదిన తన రూమ్లో నిద్రపోతుంది. పాప పక్కన ఉయ్యాలలో నిద్రపోతూ ఉంది. ఇక నేను నా కంట్రోల్ చేసుకోలేక వదిన దగ్గరికి వచ్చేసాను. తను డ్రెస్లో ఉంది. చాలా అందంగా అప్సరసలా ఉంది. తన బొగ్గలపై నేను చుమ్మా ఇచ్చాను. తను ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి నా చెయ్యి పట్టుకుంది. అప్పుడు వదిన, వచ్చావారా, వర్షం తగ్గిందా అని అడిగింది. లేదు వదిన, చిన్నగా పడుతూనే ఉంది అని చెప్పాను. అప్పుడు వదిన, నేను సుఖపడటం ఈ ప్రకృతికి కూడా ఇష్టం లేదేమోరా అని అన్నది. అందుకే వదిన, నా అందాల యువరాణి, వర్షాన్ని లెక్క చేయకుండా అలానే వర్షంలో వచ్చేసాను, నీకోసమే కదా అని అన్నాను. అప్పుడు వదిన, అవునరా నా అందమైన యువరాజా, అంటే నేను తిన్నాను, పద భోజనం చేద్దువు కానీ అని అన్నది. అప్పుడు నేను సాయంత్రం తినేశాను వదిన, ఆకలిగా లేదు, వేళ్ల తరబడి నా మేకుకి ఆకలిగా ఉంది, నువ్వే తీర్చాలి అని అన్నాను. అప్పుడు వదిన చిన్నగా నవ్వి, వదిన నన్ను పక్క రూమ్లోకి తీసుకెళ్ళింది. నేను అలా మంచం పైనే కూర్చున్నాను. వదిన నా ఎదురుగా నించుని తన అందమైన డ్రెస్సును అలా రిమూవ్ చేస్తూ ఉంది. నా తల తుడుస్తుంది. తన అందమైన వంపు సొంపుల వయ్యారి నడుము నాకు స్పష్టంగా కనిపిస్తుంది. లోతైన అందమైన తన బొడ్డు చూశాక నాకు చెప్పుకోలేనంత ఎక్కడోకో వెళ్ళిపోయాను. నేను వదిన నడుము భాగాన్ని 2 చేతులతో పట్టుకొని అలా చుమ్మా ఇచ్చాను. అప్పుడు
ఆమె నడుము చేతులకి తగలగానే నాకు చెప్పలేనంత ఆనందం వేసింది. ఒక్కసారిగా నీకు ఏదో మత్తులోకి వెళ్ళిపోయాను. వదిన ఒక్కసారిగా భారీగా ఊపిరి తీసుకొని నా శ్వాసని నా శ్వాసని ఆస్వాదిస్తూ ఉంది. ఇక వదిన నడుముని అదే పనిగా చుమ్మాయిస్తూనే ఉన్నాను. తన నడుమును నా అందమైన పెదాలతో అలా చేస్తూనే ఉన్నాను. ఇంకా నేను ఆపుకోలేకపోతున్నాను. తన ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకొని తన డ్రెస్ను అలా రిమూవ్ చేస్తూ ఉన్నాను. అలా రిమూవ్ చేసి మెల్లగా జారుకుంటున్నాం మత్తులోకి. నేను మాత్రం అలానే తనతో ఆనందిస్తూ ఉన్నాను. తను నా తలను నరుముతూ ఉంది. ఇంకా గట్టిగా తను అరిచింది. నన్ను చూసి కొంటిగా నవ్వి నా బొగ్గను గిల్లింది. అప్పుడు నేను నీ అందమైన నడుము ఎంత బాగుందో అని అన్నాను. లేకుంటే ఎప్పుడో ఓ పట్టు పట్టేవాడిని తెలుసా అని అడిగాను. ఇప్పుడు మాత్రం ఏమైంది, బాగానే ఓ పట్టు పట్టుతున్నావుగా అని సిగ్గుపడుతుంది. తను డ్రెస్సు కిందకి జారింది. అలా తన అందమైన అందాలను నాకు కనిపిస్తూ ఉన్నాయి. తన అందాలతో నేను ఆడుకుంటూ ఉన్నాను. అలా తనతో నేను 2 కళ్ళు చూడటానికి సరిపోలేదు. తన అందాలు అద్భుతమైన పేస్తో ఉన్నాయి. తన అందమైన పళ్ళు ఆ రోజే నాకు మొత్తం దర్శనమిచ్చాయి. మా వదిన నన్ను బెడ్పై తోసేసింది. నేను మంచం పక్కన కూర్చుని తన బెడ్ పైన వచ్చింది. తను నా 2 చేతులు పట్టుకొని నా ఎదురుగా కూర్చుంది. వదిన పళ్ళు నా ముఖానికి దగ్గరగా ఉన్నాయి. ఇక నేను వదినను కౌగిలించుకొని వదిన పళ్ళుతో ఆడుకుంటూ ఉన్నాను. వదిన పళ్ళ నుండి అలా నెమ్మదిగా ఆస్వాదిస్తూ ఉన్నాను. నా తలను బాగా స్వీకరిస్తూ ఉంది. ఇంకా అలా నేను నడుము చుట్టూ చేతులు వేసి అలా వదిన అందాలతో ఆడుకుంటూ ఉన్నాను. సడన్గా నాపై వదిన ముద్దుల వర్షం కురిపిస్తుంది. అలా అరగంట పాటు గాఢంగా ఇద్దరం ఒకరు అలా చుమ్మాలు ఇచ్చుకొని ఒకరి అందాలు ఒకరు ఆస్వాదిస్తూ ఉన్నాను. నేను కొద్దిసేపటి తర్వాత ఇంకా ఆ పని మొదలుపెట్టాను. అలా ఇద్దరం ఆ పని చేసుకుంటూ ఫుల్గా ఆనందపడుతూ ఉన్నాం. అప్పుడు వదిన చాలా బాగా చేస్తున్నావురా అని ఆనందపడుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన కథ.